చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఒకసారి సరే కానీ చిన్న కథ. ఒక ఊళ్ళో 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ విజయోత్సవాన్ని మంచి ఫలితాలు సాధించినందుకని ఒక రెస్టారెంట్లో కూర్చొని అక్కడ చిన్న పార్టీ చేసుకుని అక్కడ ఒక మాట అనుకున్నారు. మనం మళ్ళీ 40 ఏళ్ల తర్వాత కలిసి ఇదే రెస్టారెంట్లో ఇదే టేబుల్ దగ్గర ఒక మంచి పార్టీ చేసుకుందాం, అప్పుడు ఎలా ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా అందరం కలుద్దామని ఒక మాట తీసుకున్నారు. అక్కడే ఆ పక్కనే వీళ్ళందరికీ తినుబండారాలు సప్లై చేసినటువంటి వెయిటర్ కూడా ఉన్నాడు. అతను వీళ్ళ మాటలు చూసి భలే సంతోషపడి, నేను కూడా ఇదే హోటల్లో ఇదే స్థానంలో పనిచేస్తూ ఉన్నట్టయితే బహుశా 40 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను మీరందరూ కలిసి ఒక గొప్ప దృశ్యాన్ని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. సరే వెళ్ళిపోయారు. కాలం గడిచిపోయింది. వీళ్ళు నలుగురు పెద్దవాళ్ళు అయిపోయారు, అతను పెద్దవాడయ్యాడు. 40 ఏళ్ళు గడిచాక మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది. అక్కడికి మళ్ళీ ఒక్కొక్కడు రావాలని అనుకుంటూ ఉన్నారు. అక్కడికి ఒక మొదటి మిత్రుడు వచ్చాడు. అతను బిజినెస్ పరంగా చాలా మంచిగా సంపాదించాడు, వ్యాపారవేత్తగా ఎదిగాడు, చక్కగా సంపాదించాడు. కానీ అక్కడికి రాగానే గొప్పగా ఆశ్చర్యపోయాడు. ఏంటిది అని అలా చూశాడు. ఏంటయ్యా అంటే, వాళ్ళు అప్పుడు కూర్చున్న చిన్న రెస్టారెంట్ ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్గా మారిపోయింది. చాలా గొప్పగా ఉంది. అలా నెమ్మదిగా చూస్తూ చూస్తూ వాళ్ళు కూర్చున్న కార్నర్ గుర్తుపట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలోకే అతనికి ఒక సూట్ వేసుకున్న వ్యక్తి ఎదురొచ్చాడు. అతను చెప్పాడు, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు మొదటి మిత్రుడు. మీరెవరు అన్నాడు. ఆ రోజు నేను మీ పక్కన కూర్చున్న మీకు నేను ఆహార పదార్థాలు సప్లై చేసిన వెయిటర్ని, ఇవాళ ఈ 5 స్టార్ హోటల్కి నేను యజమానిని, దీన్నంతా ఆ రోజు నుంచి డెవలప్ చేసి ఇంత హోటల్ తయారు చేశాను, చాలా సంతోషంగా ఉంది మీరు నాకు కనపడడం అని చెప్పి అన్నాడు. సరే, అతను ఆ కార్నర్లో కూర్చొని రెండో మిత్రుడి కోసం ఎదురు చూస్తున్నాడు. రెండో వాడు కూడా వచ్చాడు. అతను కూడా ఒక మంచి ఉద్యోగిగా ఎదిగాడు, చక్కగా మంచిగా ఆర్థికంగా స్థిరపడ్డాడు, వచ్చాడు, కూర్చున్నాడు. ఇద్దరు రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నాడు. ఇంతలోకి మూడో వాడు కూడా వచ్చాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఆ రోజు ఇలాగా ఈ రోజు అలాగా అని చెప్పి అనేక రకాల అప్పటి ఉన్నటువంటి స్నేహం విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. కాలం గడిచింది, కాసేపు టైం అయింది, అరగంట అయింది, గంట అయింది. అంతలోకి అతను వచ్చి వెయిటర్గా పనిచేసి ఇప్పుడు ఓనర్గా ఉన్న వ్యక్తి వచ్చి, సరే అందరూ కలిశారు కదా, మీరు ఏం తింటారు ఏం తాగుతారు చెప్పండి అని చెప్పి ఆహార పదార్థాల గురించిన ఆర్డర్ని అడిగితే అతను వీళ్ళ ముగ్గురు అన్నారు, 4వ వాడు రానివ్వండి, వాడు వస్తే ఆర్డర్ పెడతామన్నారు. రాలేదు. వచ్చేలోపు పెట్టొచ్చు కదా, ఏదో ఒక ఆర్డర్ చెప్తే నేను తీసుకొచ్చి తెప్పిస్తాను కదా పదార్థాలు అని అన్నాడు. సరే, వీళ్ళు రకరకాల పదార్థాలు చెప్పారు. ఆ ఓనరు అతని దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పి అవన్నీ తెప్పించాడు. తిని తాగి చక్కగా హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఎంతసేపు ఎదురు చూసినా కూడా 4వ వాడు రాలేదు. సరే, బాధపడ్డారు. బాధపడి మళ్ళీ ఇంకొక మాట అనుకున్నారు. ఏమనుకున్నారంటే, వాడు మన ముగ్గురి కంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయి ఉంటాడు, అందుకే మనతో కలిసే సమయం కూడా వాడు డబ్బుతో కొలిచి ఇక్కడికి వస్తే సమయం వేస్ట్ కదా అనుకుని బహుశా మనల్ని మర్చిపోయి ఉంటాడేమో వాడి స్థాయిని బట్టి అని చెప్పి అతన్ని కొంచెం బాధగా అనుకుని లేచి వెళ్ళడానికి, బిల్లు కట్టడానికి సిద్ధమయ్యారు. అక్కడ వెయిటర్ అన్నాడు, ఈ బిల్లు ఆల్రెడీ పే చేసేసారండి. ఎవరు పే చేశారు? సర్లే ఏమైతే బిల్లు కట్టేశారుగా అనుకుని బయటకు రావడం మొదలెట్టారు. ఆ హోటల్లోంచి బయట అడుగు పెట్టగానే సడన్గా వాళ్ళ ముందు ఒక కారు ఆగింది. నీట్గా డ్రెస్ చేసుకున్నటువంటి ఒక కుర్రాడు వచ్చి వాళ్ళకి నమస్కారం చేశాడు. ఎవరు బాబు నువ్వు, ఏంటి మీరెవరు అని అంటే, నేను ఈ జిల్లా కలెక్టర్ని అన్నాడు.